కాలేజీలు ప్రైవేటీకరణ చేయటం కంటే ఉన్న ఒక మెడికల్ సీట్లు రాని పేదవాళ్ళు ఉంటారు. వాళ్ళు చదువుకోవడానికి చాలా ఖర్చు అయింది. అందుకనే జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు నిర్మిస్తే బడుగు బలహీన వర్గాలు చదువుకోవడానికి అనేక రకాలుగా వాళ్ళు ముందుకు వస్తారని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ తరఫున 17 మెడికల్ కాలేజీలు నిర్మాణం స్టార్ట్ చేశారు. దాంట్లో ఒక 7 మెడికల్ కాలేజీ ఆల్రెడీ రన్ అవుతున్నాయి. ఇంకా 7 రన్ అవుతున్నాయి. 10 మెడికల్ కాలేజీలు అలా వివిధ స్టేజీల్లో ఉన్నాయి. వాటిని ఫిలప్ చేయకుండా ఇప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ కూటమి ప్రభుత్వం వాటిని ఫిలప్ చేయకుండా వాటిని ప్రైవేటీకరణ చేసి వస్తున్నటువంటి ధనాన్ని బట్టి వీళ్ళు ముగ్గురు అనేక రకాలుగా ఇప్పటికే 2,67,00,00,000 ధనాన్ని ఇప్పటికే 18 నెలలకే దుర్వినియోగం చేశారు. ఈ ప్రైవేట్ కాలేజీలని గవర్నమెంట్ కాలేజీ కట్టిస్తుంటే ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్ అనేక రకాల వాటిని ప్రైవేటీకరణ చేయడానికి అనేక విధాలుగా ట్రై చేస్తున్నారు. కానీ జనాలు చిన్న బడుగు బలహీన వర్గాలు ఉంటారు. ప్రైవేటీకరణ చేస్తేనే మంచిదంట కదా. లేదండి, ప్రైవేటీకరణ చేస్తే ఇప్పుడు సొంతంగా మన గవర్నమెంట్కి సంబంధించిన కాలేజీలు ఉంటే దానికి కావాల్సినటువంటి ఎక్విప్మెంట్స్ అన్నీ కూడా ఉంటాయి. అనేక రకాలుగా ఉంటాయి. అన్ని జబ్బులకి ట్రీట్మెంట్ జరిగిద్ది. కాలేజీలు మెడికల్ కాలేజీ అంటే అక్కడే డాక్టర్ తయారవుతారు. అలాంటిది దాన్ని ఇప్పుడు ప్రైవేటీకరణ చేస్తే ఇంకెలాగండి? ఇంకా పేదవాళ్ళు చదువుకోలేరుగా. అనేక రకాలు ఉంటారు. పేదవాళ్ళు చదువుకోలేరు. అంత ఫీజులు కోట్లు పెట్టి చదివేలేరు. అందుకని ఇది ఎస్సీ ఎస్టీ బడుగు బలహీన వర్గాలకి అనేక రకాలుగా ఒక అవకాశం ఇచ్చింది లాస్ట్ గవర్నమెంట్. ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్ దాన్ని తొంగలో దొక్కుతున్నారు.